పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, మీరు ఎప్పుడైనా సరదాగా మీ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలుస్తుంటారు? ఏదైనా పండుగలప్పుడు, లాంగ్ వీకెండ్స్ అప్పుడు? రెగ్యులర్ కలుస్తాను. నేను కూడా ఈ మధ్య నా ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. కొంత ఫ్రీ టైం ఉన్నప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు, ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తుంటే ఏదో సరదాగా వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడదాం అంటే ఇంకా అందరూ వాళ్ళకున్న డబ్బు కష్టాలు చెప్తూ ఉంటారు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా, అరే విష్ణు ఏం సరిపోవట్లేదురా, 5వ తేదీ 6వ తేదీ కల్లా ఖజానా ఖాళీ అయిపోతుంది అన్నాడు. 2-2.5 లక్షలు సంపాదించేవాడు కూడా అసలు ఏం మిగలట్లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, డబ్బు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు అన్నారు. సరే, నెలకు 3 లక్షలు, సంవత్సరానికి ఒక 30-40 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా, విష్ణు ఏం అర్థం కావట్లేదురా, అసలు ఈ డబ్బేంటో ఇలా ఖర్చు అయిపోతుంది, అసలు మా లాంటి వాళ్ళు బతకాలంటేనే బతకలేకపోతున్నాం విష్ణు అంటూ కూడా, ఏది నెలకి 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ మాట అంటున్నారు కదా. ఇప్పుడే నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా బ్రతకడమే ప్రశ్నార్థకం అయిపోతుందిరా విష్ణు అంటుంటే, మరి రాబోయే 10, 15, 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి? అప్పుడు ఎంత సంపాదించాలి? సరే, అప్పుడు ఏదో ఎంతోగా సంపాదిస్తాం, మరి ఇప్పుడైతే మరి ఈ సంపాదిస్తున్న డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలంటారు? దీన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలంటారు అసలు? ఇప్పుడు యాక్చువల్గా మీ ఫ్రెండ్ సపోజ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆయనకి ఊరికే జాబ్ ఇచ్చారండి, లేదంటే ఆయనకి ఏదైనా ఇంటర్వ్యూ చేసి కావాల్సిన పారామీటర్స్ చెక్ చేసి జాబ్ ఇచ్చారా, లేదంటే బాబు వెళ్తుంటే పిలిచి బాబు జాబ్ ఇస్తాను ఇచ్చారా? అంటే ప్రాపర్గా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి కంపెనీలో అంటే 1-2 డేస్ ఇంటర్వ్యూ చేసి ఫైనలైజ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి జాబ్ ఇస్తారు. ఆయన స్కిల్ సెట్ ఏంటి, ఆయన నాలెడ్జ్ ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, ఇవన్నీ చూసి ఉద్యోగం. ఎగ్జాక్ట్లీ, ఎడ్యుకేషన్ కానీ అండ్ స్కిల్స్ కానీ చూసి ఆ పారామీటర్స్ అన్ని చూస్తారు కదా. అలాగే మీరు ఈసారి ఎవరు కలిసినా సరే మీరు ఏం చెప్తారంటే, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బు ఉంది కదండి, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బును కూడా వీళ్ళని ఎట్లాగైతే ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చారో వాళ్ళకి, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బు కూడా ఇంటర్వ్యూకి పంపించి జాబ్ చేపించండి వాళ్ళ డబ్బుతో. ఏంటి సార్ డబ్బు ఇది అంటే నిజం చెప్తానండి, విచిత్రంగా ఉంటది. బట్ ఇంటర్వ్యూ చేయడం సార్, మనిషిని ఇంటర్వ్యూ చేయడం ఇది ఎస్ అంటే అర్థం కావట్లేదు కాన్సెప్ట్. కరెక్ట్. అస్తమానం మనం దేనికి అలవాటు పడ్డామంటే, మనం 24 అవర్స్ వర్క్ చేయడానికి అలవాటు పడ్డామండి. అవును. కానీ మన తలరాత అంటే మనకు సంబంధించిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అవ్వాలి అంటే మనం అస్తమానం మనం డబ్బు గురించి వర్క్ చేయడం కాదు, మనం సంపాదించిన డబ్బు కూడా మన గురించి వర్క్ చేసేలాగా మనం చెయ్యాలండి. ఆ రోజు మాత్రమే మీరు అన్నట్టు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మారుతాయి. మీరు అన్నట్టు ఇవాళ 1,00,000 రూపాయలు సంపాదిస్తేనే గడవడానికి కష్టంగా ఉందంటే, రేపు పొద్దున ఇదే 1,00,000 రూపాయలు వస్తే ఇంకా గడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొంత డబ్బుని మాత్రం ఇంటర్వ్యూకి పంపించి జాబ్ చేయించాలి. నేను ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డబ్బుని ఇంటర్వ్యూకి పంపించి దాంతో జాబ్ చేయించాలి. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కూర్చున్న చదువుకొని బాగా చదివి ఉద్యోగం లేకుండా ఎదిగిన పిల్లవాడు ఇంట్లో కూర్చుంటే ఎంత నష్టమో, మనం సంపాదించిన డబ్బు కూడా ఖాళీగా కూర్చుంటే ఎంత నష్టం అండి. ఇప్పుడు చాలా కష్టపడి చదివిస్తాము, వాడికి ఉద్యోగం లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో, మనం సంపాదించిన డబ్బు కూడా ఏం పని చేయకుండా అలా కూర్చుంటే అంత పెయిన్ఫుల్ ఉంటుందండి. అందుకని మనం ఏం చేయాలంటే ఇంటర్వ్యూ చేయించాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మీకు జాబ్ కావాలి అంటే కంపెనీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది, కానీ మీ డబ్బుకి ఏం కెపాసిటీ ఉందంటే, దానికి జాబ్ కావాలి అనుకుంటే, ఆ డబ్బుకి జాబ్ కావాలనుకుంటే అదే కంపెనీని ఇంటర్వ్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, మీ కంపెనీని నేను ఇంటర్వ్యూ చేస్తా అంటే ఎలా ఉంటుంది? ఏమంటారు? కొంచెం పక్కకు జరుగు అవ్వంటారు. అదే మీ డబ్బుకున్న కెపాసిటీ అదేనండి. అది దానికి కావాల్సిన పారామీటర్స్ని చెక్ చేసుకొని ఇంటర్వ్యూ చేసుకుంటుంది. సో నేను జాబ్ చేయాలంటే డబ్బు ఏమంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సేఫ్టీ ఉందా లేదా అని అడుగుతుంది. 100% నేను నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి నేను జాబ్ చేయాలంటే నాకు సేఫ్టీ ఉందా లేదా అంటే. రెండవది నాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటది మీ డబ్బు. ఓకే. మూడవది నాకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నాకు ఈ బ్లాక్ మనీలు ఇలాంటి తతంగా నాకు వద్దు, నాకు సేఫ్టీ ఉండాలి, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తుంది డబ్బు. అలాగే నాకు హై రిటర్న్స్ కావాలి అంటే నాకు హై శాలరీ కావాలంటది అనమాట మీ డబ్బు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ అంటే ఏంటి?
హై రిస్క్ ఉన్న రిస్క్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ కొన్నాను, ఒక 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే నాకు ఒక 2-3 years తర్వాత తెలిసింది అనుకోండి, మొత్తము ఈ ల్యాండ్ అంతా కూడా ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని తెలిసింది అనుకోండి, మొత్తం గోవింది, మొత్తం పోయినట్టే. లేదా అదే 10 లక్షలు పెట్టి నేను ఒక స్టాక్ కొన్నాను అనుకోండి, ఆ కంపెనీ ఏదైనా బ్యాంక్రప్ట్ అయింది అనుకోండి, డ్యూ టు వాట్ ఎవర్ ద రీజన్, బ్యాంక్రప్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నా కంప్లీట్ 10 lakhs పోయినట్టే. కానీ నాకు ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుతుంది, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టిన డబ్బు మొత్తం ఒక 100-150, నేను పెడుతున్న డబ్బు మొత్తం 150-200 కంపెనీస్లో డైవర్సిఫై అయిపోయింది, ప్లస్ స్ట్రాంగ్ రెగ్యులేటరీ బాడీ ఉంది. అంటే ఇక్కడ రిస్క్ అనేది యాక్చువల్గా లేదు, ఉన్నల్లా మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది కానీ రిస్క్ అనేది లేదు. సో ఈ పారామీటర్ని చెక్ చేసుకుంటే డబ్బుకి ఏమనిపిస్తుంది అంటే ఓకే, మ్యూచువల్ ఫండ్ నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. తర్వాత నాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు అదే స్టాక్లో పెట్టినా రియల్ ఎస్టేట్లో పెట్టినా నేను బయ్యర్ గురించి వెయిట్ చేయాలి. బట్ మ్యూచువల్ ఫండ్లో ఏంటి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్రీజ్ చేయొచ్చు, అక్కడి వరకు కట్టిన ఎస్ఐపిని మీరు కంటిన్యూ చేయొచ్చు, పార్షియల్ విత్డ్రాల్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. మ్యూచువల్ ఫండ్ ఇచ్చినంత ఫ్లెక్సిబిలిటీ ఇంకో ప్రోడక్ట్ ఇవ్వదు. ఓకే, అలాగే ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ల్యాండ్ కొంటున్నాం. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ కొనమంటే ఇక్కడ హైదరాబాద్లో కొంటారు, లేదా మీ హోమ్ టౌన్లో నెల్లూరులో కొంటారు. అంతేగాని మీరు ఏ ఉత్తరప్రదేశ్కో బీహార్కో వెళ్ళి కొనలేరు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు. అక్కడికి ఒకరు ఉండి చూసుకోవాల్సి, అక్కడ సిచ్యువేషన్స్ మనకు తెలియదు కదా, తెలియదు. సో దీన్నే మనం ట్రాన్స్పరెన్సీ అంటాం. మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటి, మీరు అమెరికాలో కూర్చున్నారా, లేకపోతే ఇండియాలో కూర్చున్నారా, మీ హోమ్ టౌన్ లో కూర్చున్నారా, ఎక్కడైనా కూర్చోండి, బట్ ఈజీగా మేనేజ్ చేసుకొస్తుంది అనమాట మన మ్యూచువల్ ఫండ్స్. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్, డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఫింగర్ టిప్స్ మీద మేనేజ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున మనం పిల్లలకి ఆస్తుల్లాగా ఇచ్చినా కానీ వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ట్రాన్స్పరెన్సీ చాలా ఉంది. అండ్ ఈక్విటీలో బేసిక్గా వర్కౌట్ అయ్యే 12-15% రిటర్న్స్ లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లాగో వర్కౌట్ అవుతాయి. సో మీ డబ్బు ఏం చేస్తుందంటే, ఇవన్నీ కంపెనీలు అనుకోండి, స్టాక్స్ అనేది ఒక కంపెనీ, మ్యూచువల్ ఫండ్ అని ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనుకోండి, ఈ కంపెనీలన్నింటినీ ఇంటర్వ్యూ చేసి మ్యూచువల్ ఫండ్ అనే ప్రోడక్ట్ ఇది బెస్ట్, నేను ఇందులో వర్క్ చేస్తానని అనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఈ ₹1,00,000 శాలరీ వస్తున్న అతను ఏం చేయాలంటే 25,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఆ డబ్బుతో వర్క్ చేయించాలి. 25,000 రూపీస్ అక్కడ ఇన్వెస్ట్ చేయించాలి. సో అప్పుడు డబ్బు వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమవుతుందంటే 25,000 రూపీస్ పర్ మంత్ ఇంటూ 20 years కనుక పాకెట్ లోంచి మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది, అరౌండ్ 60 lakhs రూపీస్ తన పాకెట్ లోంచి ఇన్వెస్ట్ చేశాడు. ఒకవేళ మార్కెట్ సేమ్ అదే యావరేజ్ 12% రిటర్న్ వేసుకున్నా తన రిటర్న్ ఓవరాల్ గా ఈ 60 lakhs తో కలిపి 2.5 crores అవుతుందండి. అక్షరాల 2,50,00,000 అవుతుంది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, తను కట్టిన 60 lakhs ని పక్కన తీసేస్తే 1.9 crore ప్రాఫిట్ వచ్చిందండి అతనికి. అంటే 1.9 crore ఎవరు సంపాదించారు? ఈ 1.9 crore ని తను ఇన్వెస్ట్ చేసిన డబ్బు సంపాదించి 25,000 సంపాదించుకుంటూ పోయింది. అంటే 1.9 crores డివైడెడ్ బై దిస్ లాస్ట్ 20 years 240 months ని డివైడ్ చేస్తే అంటే ప్రతి నెల 80,000 రూపాయలు సంపాదించిందండి. తను ఇన్వెస్ట్ చేసిన 25,000 రూపీస్ని కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఇక్కడ అర్థం చూడండి, మనం జాబ్ చేస్తేనేమో ₹1,00,000 సంపాదిస్తున్నాం, కానీ మన డబ్బు జస్ట్ 25,000 రూపీస్ జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే అది పర్ మంత్ 80,000 రూపీస్ సంపాదిస్తుందండి. అంటే మీరు సపరేట్గా ఇంటర్వ్యూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, డబ్బే ఇంటర్వ్యూ చేసుకుంటుంది సపరేట్గా. దానికి నచ్చిన ప్రోడక్ట్లో తనకు నచ్చిన దగ్గర వర్క్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ అనే కంపెనీలో వర్క్ చేస్తుంది. మీరు కేవలం మీరు అన్నారు 3 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళకి సరిపోవట్లేదన్నారు, 2 లక్షలు ఎవరైనా సరే ఒకటే ఫార్ములా ఫాలో అవ్వాలండి. 25% ఆఫ్ యువర్ మనీ యూ షుడ్ మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. దాంతో ఆ డబ్బుతో పని చేయించడం స్టార్ట్ చేయించండి. లేదంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా వర్క్ చేస్తూనే ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళైనా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. మీ డబ్బు మీ గురించి పనిచేసి పెట్టడం అనేది అద్భుతమైన అవకాశము. దీన్ని ఉపయోగించుకుంటేనే ఫ్యూచర్లో బాగుంటుంది, లేదంటే చాలా కష్టం. అండ్ ఇవన్నీ నేను ఏదో ఊరికి చెప్పట్లేదండి. గత 10 సంవత్సరాలుగా కొంతమంది ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే వాళ్ళది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ డబ్బు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే 24/7 వర్క్ చేసి ఇవాళ వాళ్ళ డబ్బు ఏం జరిగిందంటే వాళ్ళకి ₹1,00,000 శాలరీ వస్తున్నా సరే వాళ్ళ డబ్బు చేసిన పని ఏంటంటే ఇవాళ వాళ్ళకి ₹1,50,000 పెన్షన్ వచ్చేలాగా చేసింది అనమాట. రైట్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. డబ్బుని ఇంటర్వ్యూకి పంపించండి, డబ్బుతో పని చేయించడం స్టార్ట్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. డబ్బుని కూడా ఇంటర్వ్యూకి ఎలా పంపించాలి, దాంతోపాటు ఏ విధంగా పని చేయించాలి, అది పని చేయడం వల్ల మరి సంపాదన ఏ విధంగా సృష్టించవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.